బంగ్లాదేశ్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనుస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్లు పాలన సరిగ్గానే కొనసాగించినా ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. షేక్ హసీనా మాదిరిగానే యూనుస్ వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. దీంతో అక్కడి ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరిగింది. 5 లెఫ్టినెంట్ జనరల్స్, 8 మంది మేజర్ జనరల్స్తో సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. యూనుస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగ్లా ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని వెల్లడించాయి. దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందనే దానిపై అధికారులు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని, యూనుస్పై ఒత్తిడి తీసుకురావాలని ఆర్మీ అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. అంతేకాక సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవల బంగ్లాలో సైన్యానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, విద్యార్థి నాయకులు స్వరం వినిపించారు. ఈ క్రమంలోనే యూనుస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోని సైన్యం అలర్ట్ అయింది. ఢాకా అంతటా కట్టుదిట్టమైన గస్తీని ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు పెట్టింది. ఇక హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా చేసేందుకు సైన్యం ఒక ప్రణాళికను రూపొందిస్తుందని విద్యార్థి పార్టీలు ఆరోపించాయి. అయితే వీటిని సైన్యం ఖండించింది. ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో యూనుస్ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. చైనా, బంగ్లాల మధ్య సంబంధాల్లో మార్పునకు ఈ పర్యటన దోహదపడుతుందని ఢాకా అధికారులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి పారిపోయింది. అప్పటి నుంచి భారత్లో ఆమె తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాది నేతగా వ్యవహరిస్తున్నారు.